వైఎస్ జగన్ ప్రతి స్పీచ్ లో ప్రతి ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం వెనుక ఒక స్ట్రాటజీ ఉంది. అదేం స్ట్రాటజీ అంటే ఇక్కడ వైఎస్ జగన్ ఉమెన్ సెంటిమెంట్ ని ట్రిగర్ చేస్తారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం నిజంగా సొసైటీ కావచ్చు, సమాజానికి కావచ్చు ఎలాంటి ప్రభావం చూపించదు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం. కానీ ఇక్కడ వైఎస్ జగన్ పదే పదే ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు? పదే పదే వైఎస్ జగన్ ఈ ప్రస్తావన తీసుకోవడం వల్ల నిజంగా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కి కాస్త నష్టం చేకూర్చే అంశమే. బట్ వైఎస్ జగన్ అదేమి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేయడం వెనుక ఒక మర్మం ఏంటంటే ఇక్కడ వైఎస్ జగన్ ఉమెన్ సెంటిమెంట్ ని ట్రిగర్ చేస్తారు. ప్రతి ఒక్క మహిళా ఓటర్లో పవన్ కళ్యాణ్ ఉమెన్ ని మోసం చేశాడు, 2 మహిళల్ని మోసం చేశాడు అనేది వైఎస్ జగన్ ఇంజెక్ట్ చేస్తారు. అది ఖచ్చితంగా మన ఏపీ ఓటర్స్ ఎవరైతే ఎమోషన్స్ తో ఆలోచిస్తారు, ఎక్కువ శాతం మంది ప్రజలు దట్టు ఏపీ ఓటర్స్ ఎమోషన్స్ తో ఆలోచిస్తారు. వాళ్ళు ఎంపీ గాని ఎమ్మెల్యే పూర్వార్హతల గురించి ఆలోచించకుండా ఎక్కువ ఎమోషన్స్ తో ఆలోచిస్తారు. కాబట్టి వైఎస్ జగన్ ఆ ఎమోషన్స్ ని పట్టుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మోసగాడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మహిళల్ని చీట్ చేశాడనే విధంగా ప్రజల్లోకి, ముఖ్యంగా మహిళా ఓటర్స్ లోకి ఇంజెక్ట్ చేస్తాడు. సో ఇది వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ. మేబీ ఇది ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్ కి అంతకు ముందు ఇచ్చిన ఐడియా కావచ్చు. సో అది వైఎస్ జగన్ పర్సనల్ నచ్చి ఇది కంటిన్యూ చేస్తారో నాకు తెలియదు. కానీ ఈ స్ట్రాటజీ అయితే వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం అనుకూలంగా మారచ్చు. బట్ ప్రతి స్పీచ్ లో కూడా వైఎస్ జగన్ పదే పదే పవన్ కళ్యాణ్ ని 3 పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ వెళ్తే ఇంకా ఎన్నికలకి 3 నెలల సమయం ఉంది. ఈ 3 నెలలు కూడా వేరే ఏ అంశం పట్టించుకోకుండా, పాలసీస్ ప్రకారం మాట్లాడకుండా కేవలం ఈ 3 పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ చేకూర్చే అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు ఏపీ డెవలప్మెంట్ కి సంబంధం లేని విషయం. పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యక్తిగత అంశం అది. సో వైఎస్ జగన్ ఇక్కడ ఈ విషయంలో ప్రెజెంట్ ఇక్కడ ఆపేస్తే బాగుంటుంది. పదే పదే తీసుకోవడం వల్ల ఉమెన్ కూడా ఆలోచిస్తారు. అవును చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు ఈ స్పీచ్ లో చెప్తానని చెప్పి ఖచ్చితంగా మహిళలు, ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తుంది. సో వైఎస్ జగన్ ఏదైతే ఈ వ్యాఖ్యలు చేస్తారో ప్రెజెంట్ అది పరిమితం చేస్తే బాగుంటుందని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం. సెంటిమెంట్స్, ఒకవేళ ఎమోషన్స్ తో ఆలోచించే ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళందరూ వైఎస్ జగన్ చెప్పిన దాంతో ఏకీభవిస్తారు. కానీ ఎవరైతే కాస్త తెలివిగా ఎందుకు పదే పదే ఇదే చెప్తున్నాడు, ఇంకేం లేవా విమర్శించడానికి అని చెప్పి ఆలోచించే ప్రజలు మాత్రం ఖచ్చితంగా జనసేన వైపు ఉంటారు. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ గౌట, వన్ తెలుగు హైదరాబాద్. కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనమంతా ఉన్నాం. నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు. మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని 4 ఏళ్లకు ఒకసారి, 3 ఏళ్లకు ఒకసారి